ఏరా అన్నయ్య నువ్వేనా చేసింది? మరి తప్పదుగా. టేస్ట్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నా. అయినా నువ్వు చేసే వంటలకి వంటరాని నేను వంకలు పెట్టడం. టేస్ట్ ఎలా ఉంది చెప్పవే. చాలా 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 బాగుంది. నువ్వు నేర్చుకో మరి, రేపొద్దున ఎలాగో చేయాల్సిందేగా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ఏం లేదు, బావిచ్చిన టైం అయిపోతుంది కదా. నీ ఉద్దేశం ఏంటో చెప్తే. ఇందుకే పిలిచారా నన్ను? రేపే పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏ ఉద్దేశం లేదు నాకు చెప్పడానికి. అరే రేయ్ తినేసేళ్ళరా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏరా అన్నయ్య వదినతో మాట్లాడుతున్నావా? అంత లేదురా, ఆశ్రమం గురించి. ఇప్పుడు నిజం చెప్పు. అయినా అలాంటివేమైనా ఉంటే నీకు ముందే చెప్తాను కానీ అక్కడ జాబ్ ఎందుకురా, వచ్చేయచ్చు కదా. ఇక్కడ నచ్చికే కదా అక్కడికి వెళ్ళింది. అయినా టాపిక్ వద్దులే. అక్కడ ఎవరు నేను నడిపిస్తున్నాడా చెప్పు, బావా నేను వస్తాం. అంత సీన్ లేదన్నయ్య వాళ్ళకి. కానీ మన ఊళ్ళోనే ఒకడు ఫాలో అవుతున్నాడు. అవునా? ఎవడాడు? వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానులే, ఇంక రాడు. ఎవడాడు? వెళ్ళావుగా, తెలుసుకొని రాలేదా? నీకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చాడో? నాకు తెలిసిన వాడైతే ఇంటి బయట వరకు కాదు, ఇంటి లోపలికి కూడా వచ్చేవాడు. అన్నా, గౌరీ అన్న ఫోన్ చేశాడు, వాళ్ళ ఆచుకి దొరికిందంట. మిమ్మల్ని మన క్వారీ దగ్గర తీసుకొచ్చేయమన్నారు. హలో చాందిని, ఏంటే? ఈరోజు సాయంత్రం కలుద్దామా? ఈరోజా? ఎందుకే? వచ్చాక తెలుస్తుందిలే. అవునా? సరే, ఎక్కడికి రావాలి? బీచ్ దగ్గర. సరే అయితే బాయ్. ఏమీ ఉంటుందబ్బా? చాందిని, ఏంటే నన్ను పిలిచి నువ్వు లేటుగా వచ్చావు? అంటే సిద్ధు మాట్లాడాలని అన్నాడు. ఏంటి ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు, అంతేగా? ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలంటావా? ప్రేమకి ప్రపోజల్కి ఎండ్ ఎలా అయితే కాదో అలానే ఇట్స్ నాట్ ఈవెన్ ద బిగినింగ్. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తా. ఒకరిని మనం ప్రేమిస్తున్నాం అన్న విషయం మన మాటల్లో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అంటే ఇట్స్ రబ్బిష్. అయినా ప్రేమ ఉన్నంత మాత్రాన రిలేషన్షిప్ నిలబడిపోదు. దాంతోపాటు ఒక నమ్మకం అండ్ కమిట్మెంట్ ఉంటే అప్పుడు నిలబడుతుంది. అయినా నా ఉద్దేశంలో ప్రేమ శాశ్వతం కాదు. మన జర్నీలో మన మధ్య కలిగే భరోసా అండ్ బాధ్యత ఇవే శాశ్వతం. అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఎవ్వరూ ఆలోచించరు, ఎందుకంటే రేపు పొద్దున ఉదయిస్తుందన్న చిన్న నమ్మకం. అలానే ఈ సముద్రం కెరటాలు ఎంతలా ఎగిసిపడుతున్నా ఆ ఒడ్డునే మనం వెళ్ళి నిల్చుంటాం, ఎందుకంటే దానికున్న హద్దులు దాటి అది ముందుకు రాదని నమ్మకం. అలానే నీ జీవితంలో నేను ఒక బలమైన నమ్మకంలో ఉందానని మాట్లాడుతున్నానే తప్ప ఎప్పుడెలా ఉంటుందో తెలియని ప్రేమ గురించి అయితే మాట్లాడడానికి కాదు. నేను చెప్పింది అయితే నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం ఉందని తెలిసినా నేను ఇలా ఎందుకు చేశానో నువ్వు అడగక ముందే చెప్పాల్సిన అవసరం నాకుంది. సిద్ధు గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ లైఫ్లో ఉన్న లోటు సిద్ధు తీర్చగలడు అని నా నమ్మకం. నువ్వే విన్నావుగా, ప్రేమ మీద మీ ఇద్దరికి ఉన్న ఒపీనియన్ ఒకటే అని. ఇది తెలిసాకే సిద్ధు నన్ను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి మొత్తం చెప్పేశాం. ఇక నీ ఇష్టం. బాయ్.
లీలా, చెప్పవే. రేపు సిద్ధుని కలుద్దాం అనుకుంటున్నాను. అవునా? సరే సరే. ఏం చెప్తుందో ఏంటో. అయినా ఇదంతా నీ వల్లే వచ్చిందిలే. ఇప్పుడు వీడు మనిషి, వీడికి ఏమన్నా అవ్వాలి, హాస్పిటల్ బిల్ మొత్తం నీతో కట్టిస్తా చెప్తానా. అమ్మాయి చెప్పరా అన్నా, వదినమ్మ ఇక్కడ సిద్ధుగాడి దగ్గరకు వచ్చిందన్నా. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. నేనేంటో, నా చుట్టూ ఉన్న మనుషులేంటో నీకు పూర్తిగా తెలీదు. అసలు నేను ఏ అబ్బాయి గురించి ఇలా ఆలోచించింది కూడా లేదు. చాందిని, అది ఇప్పటిదాకా జరిగింది చాలు. ఎక్కడ్రా? అదిగో అన్నా. నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఇప్పటిదాకా నువ్వు నా మీద పెంచుకునే ఇష్టాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది. చాందిని,